ఇందులో మొట్టమొదటిగా మనం తెలుసుకోబోతున్న ఆశ్చర్యకరమైన అంశం, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అంట. రామాయణానికి లేదు ఇది, భాగవతానికి లేదు, ఏ విషయానికి లేదు, భగవద్గీతకి లేదు, హనుమాన్ చాలీసాకి లేదు, దేనికి లేదు. ఒక్క భారతానికి మాత్రమే ఉంది ఇది. పైగా ఈ గారెలు వండడం తినడం తెలుగు వాళ్ళకి తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఆ గారెకి చిల్లు ఎవరు కనిపెట్టారో కానీ ఆ ఇల్లాలకి నమస్కారం. 10 గారెల చిల్లులో పట్టే పిండితో 11వ గారె వేసుకోవచ్చు. ఎకానమీ అంటారు దీన్ని. ఇంత చేస్తే ఆ చిల్లు ఎందుకో తెలియదు, కనిపెట్టారంతే. చిల్లు ఉంటే గారె అంటారు, చిల్లు లేకపోతే వడ అంటారు. తేడా ఉంది. ఇడ్లీ వడ అనకూడదండి, ఇడ్లీ గారె అనాలండి. చిల్లు ఉంటే గారె, చిల్లు లేకపోతే వడ. మసాలా వడకేనో గారికి తేడా తెలియకపోతే అలాగా. చిల్లు ఉంటే ఒక గారి, చిల్లు లేనిదే వడ. మధ్యలో చిల్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే నూనె లోపలికి పెడుతుంది, ఆ లోపల పిండంతా వేగుతుంది, గారి బాగుంటుంది. అందుకే మీరు వడలు తిన్నప్పుడు గమనించండి, శనగ వడలు అవి వేస్తారు కదా, మధ్యలో కాలం అవి సరిగ్గా వేగవు, పచ్చిగా ఉంటాయి. ఇంకా దాన్ని కాల్చే విధానం వేరు, ఆ ఓపిక ఉండాలి. ఇక్కడ మధ్యలో ఫోన్ మహాడుతో కాలిస్తే కుదరదు. ఇక్కడ తినేవాళ్ళ కడుపు కాలిపోతుంది, లేదా ఎక్కువ వేగిపోతుంది. దాని పదును, ఆ పదును కోసం చూడాలి, అక్కడ ఉండి చూడాలి. ఆ పని అంటే ఆ పని దైవంగా భావించాలి అంతే. అలాగా గారెకి చిల్లు కనిపెట్టడం వల్ల గారె బాగా వేగడమే కాకుండా కేవలం ఆ చిల్లులో పట్టే పిండితో 10 గారెల చిల్లులో పట్టే పిండితో 11వ గారె వేసుకోవచ్చు. పొదుపు కూడాను. పిండి కలిసి వచ్చింది, రుచి బ్రహ్మాండంగా ఉంది. ఎంత అద్భుతం అండి. ఖచ్చితంగా తెలుగు వాళ్ళు అందున మహిళలు కనిపెట్టి ఉంటారమ్మా, నమస్కారం. మగాళ్ళకి అవకాశం లేదు, మాకు తినే అవకాశమే. అటువంటి గారెల్ని భారతంతో పోల్చి తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్నారు. ఏదో పిండి వంట చెప్పాలి కాబట్టి చెప్పలేదు. తింటే బొబ్బట్లు అనలేదు, తింటే బూర్లు అనలేదు, కాదు గారెలే అన్నారండి. దానికి కారణం ఉంది, అదొక ధర్మ సూక్ష్మం, అదొక రహస్యం. దాంతో మొదలెడడం చమత్కారంగా. ఎందుకు గారెలతోటి భారతాన్ని పోల్చారు? దానిని అన్నయ్య గారు పట్టుకుని పైకి చెప్పకపోయినా మహాకవి బ్రాహ్మణుడు పండితుడు కాబట్టి ఈ చలోక్తులన్నీ కావ్యంలో ఎందుకు అనుకున్నాడేమో ఆయన. కానీ ఆయన పద్యం చదివితే నాకు అనిపించింది, నువ్వు కనిపెట్టేవయ్యా, తర్వాత నేను కనిపెట్టి అందరికీ చెబుతానులే అన్నాను. ఆయన భారతాన్ని గురించి ఏమంటారు అంటే, వ్యాసుడు ఊరికే టూకీగా ఒక మాట చెప్పి వదిలేశాడు భారతాన్ని గురించి. ఇందులో ఏముంది అంటే, యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నకుత్రచిత్ ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ అన్నాడు. జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతూ, భరతర్షభ, భరతకులంలో శ్రేష్ఠుడువైన ఓ వైశంపాయన జనమేజయ మహారాజా, పరీక్షిత్ సుత, అభిమన్యు పౌత్ర, అర్జున ప్రపౌత్ర, నీకు భారతం వినిపించడం నాకు మా గురువుగారు ఆదేశమయ్యా, వ్యాసుడు చెప్పాడు. కానీ ధర్మం విషయంలో, అర్థం విషయంలో, కామపురుషార్థం విషయంలో, మోక్షం విషయంలో ఏ అనుమానం వచ్చినా భారతం చెప్పేస్తుంది అయ్యా సమాధానం. ఏదిహాస్తి తదన్యత్ర. అన్ని ధర్మాలు భారతంలో ఉన్నాయి. అన్ని రకాల ఆర్థిక విశేషాలు, విజయాలు, అపనమ్మకాలు, నష్టాలు, లాభాలు అన్నీ భారతంలో ఉన్నాయి. అన్ని ప్రయోజనాలు, డబ్బే కాదు అర్థం అంటే, కామవాంఛలు, వాటి వల్ల వచ్చే నష్టాలు అన్నీ భారతంలో ఉన్నాయి. అదే కామాన్ని పురుషార్థంగా భావించి గృహస్థాశ్రమంలో భార్యతో మాత్రమే, భర్తతో మాత్రమే కొనసాగిస్తే వాడు ఎంత వైభవం పొందుతాడో కూడా భారతంలో ఉంది. ధర్మేచ అర్థేచ కామేచ. చివరికి మానవ జీవితానికి అంతిమ పురుషార్థమైన మోక్షాన్ని గురించి కూడా భారతంలోనే ఉంది అని. పైగా ఎంత సాహసంగా అన్నాడంటే ఆయన ఆ మాట, యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నకుత్రచిత్. ఇందులో ఏది ఉందో అదే లోకంలో ఉంది, లోకంలో లేనిది ఇందులో కూడా లేదు అన్నాడు. మామూలు వాడు అనలేడండి ఆ మాట. ఆ మాట ఆయన నిరూపించుకోవడం కోసం 1700 శ్లోకాలు రాశాడు. భారతీయ సాహిత్యంలోనే ఇంతటి గ్రంథం మరొకటి లేదండి. 1700 శ్లోకాలు. వేదాంత గ్రంథాల్లో చెప్పాలంటే 32,000 శ్లోకాల యోగ వాసిష్టం చాలా పెద్దది. ఇతిహాసాల్లో చెప్పాలంటే 1700 శ్లోకాల భారతం పెద్దది. భాగవతం ఎంత గొప్పదైనా మనం పారాయణ చేసినా దాని పరిమితి 14,093 శ్లోకాలు. రామాయణం అంతకంటే గొప్పదైనా దాని పరిమితి 24,000 శ్లోకాలు. భారతంలో 5వ వంతు. కానీ అదే భాగవతాన్ని 14,093 శ్లోకాల్లో ముగించినటువంటి వ్యాసుడు భారతాన్ని మాత్రం 1700 రాశాడు. ఇంకా అర్థం కావాలంటే అన్నాడు.
అని ఆయన ఇందులో ఉన్నదే లోకంలో ఉంది, లోకంలో లేనిదేది ఇందులో లేదు, నేను ఎక్కడ అబద్ధం రాయలేదే, మీరు సామాజిక వ్యాఖ్య చేసుకోండి, సమాజంలో ఉన్నవే ఇందులో ఉన్నాయన్నాడు. దాని నన్నయ్య గారు గ్రహించి, తెలుగువాడు గోదావరి నీళ్లు వంటపట్టిన మహానుభావుడు కాబట్టి ఇందులో ఏది ఉందో మనం చెప్పాలి కదా, ఊరికే ఓ మాట చెప్తే అలాగా అని ఏమేమి ఉన్నాయో చెప్పాడు ఆయన. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రం అని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయంవని మకి కొనియాడుచుండ, వివిధ వేద తత్వవిదుడు వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ వ్రాసే భారతంబో. ఇవే ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది. అన్ని రకాల ఆసక్తులని తీర్చగలిగిన ఏకైక గ్రంథం మహాభారతం. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, ఒకరికి ధర్మశాస్త్రం మీద ఆసక్తి ఉంటుంది. ఇది ధర్మమా కాదా, అది ధర్మమా కాదా అని అరుగుల మీద కూర్చొని చర్చిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫోన్లో చర్చిస్తున్నారు ఆ విషయాన్ని. ఏదైనా సరే చర్చే కదా, తప్ప ఒప్ప, తప్పు ఎలా అవుతుంది. చాలామంది తాము చేసిన తప్పుల్ని ఎందుకు సమర్థించుకుంటారు అంటే తాము చేశారు కాబట్టి, అది ఇంకొకటి చేస్తే తప్పే, మనం చేశాం కాబట్టి దానికి 10 కారణాలు చెబుతాం ఇక్కడ. అంటే ఇక్కడ తప్పు ఏం ఒప్పుగా ఏం మారిపోరా, అహం అనే దాన్ని జోడించేవు దానికి, కాబట్టి నీకు ఒప్పుగా కనపడుతోంది. నష్టపోయిన వాడు తప్పని అంటూనే ఉన్నాడు దాన్ని ఏదో అపార్థం చేసుకున్నారనడానికి వీల్లేదు. వాడేమో అపార్థం చేసుకోవాలి, నువ్వే స్వార్థానికి పాల్పడ్డావు, స్పష్టంగానే ఉంది అక్కడ సమాధానం. ఇంతకీ ఏది తప్పు ఏది ఒప్పు ఎలా తెలుస్తుంది? ధర్మరాజు అంతటి వాడు జోదమాడటం ఏమిటి? ఇంత పరిశ్రమ చేసినటువంటి భీముడు బలరాముని శిష్యుడు అయ్యిండు, దుర్యోధనుడితో పాటు తొడ మీద కొడితే కానీ దుర్యోధనుడిని చంపలేకపోవడం ఏమిటి? కర్ణుడి కంటే ఎన్నో రెట్లు గొప్ప వీరుడుగా ద్రౌపదీ స్వయంవరంలో, ఉత్తర గోగ్రహణంలో, అనేక సందర్భాల్లో ఘోషయాత్రలో నిరూపించుకున్నటువంటి అర్జునుడు చివరికి కర్ణుణ్ణి భూమిలోంచి రథం తీసుకుంటున్నప్పుడు తప్ప చంపలేని బలహీనత ఏమిటి? ఇది ధర్మ సూక్ష్మం. వీటన్నిటికీ సమాధానం మీకు ఈ 3 రోజుల్లో దొరుకుతుంది. ఇంత గొప్ప భీష్మ పితామహుడు ధర్మం కోసం గురువుతో యుద్ధం చేసిన మహానుభావుడు ఒక ఇల్లాలని నిండు సభలోకి లాక్కొని వచ్చి తన వంశానికి చెందిన ఆవిడ్ని, కోడలని, ఒక మహాసాధ్విని, అగ్ని నుంచి పుట్టినటువంటి పతివ్రతని, శచీదేవి అంశగా లోకమంతా భావించినటువంటి ద్రౌపదీదేవిని, తన మునిమనవరాలు వయస్సున్న ఆవిడ్ని సభలోకి, నిండు సభలోకి తీసుకొచ్చి వస్త్రాపహరణం చేస్తుంటే అంతటి ధర్మమూర్తి మాట్లాడకుండా ఉండడం ఏమిటి? కనీసం ఖండించద్దా? ఇది ధర్మ సూక్ష్మం. ఇది అనుమానం. ఇప్పటికీ చాలామందికి ఉన్నాయి అనుమానం. మనం కూడా జీవిత పరిస్థితుల్లో కొన్నిట్లో సర్వసమర్థులమై ఉండి ఏమీ చేయలేకపోతాం ఉండి విచిత్రంగా. ఆ పరిస్థితి మనకు వస్తే అర్థమవుతుంది, భీష్ముడు ఇలాగే ఎదుర్కొని ఉంటాడు రా పాపం. ఏం చేయలేము ఒక్కసారి, ముఖ్యంగా కుటుంబ విషయాలు. కడుపు చించుకుంటే కాళ్ళమే పడుతుంది, ఎవరికి చెబుతాం? ఏం చేయాలో తెలియట్లా. అది మనం సరిచేసే వ్యవహారం కాదు, సరిచేయాల్సిన బాధ్యత మన మీద బారేశారు. ఎలా సరి చేస్తాం? అవతల వాళ్ళ మనస్సు మనం మార్చాలి, సాధ్యమా? మన మనస్సు మనం మార్చుకోవడమే సాధ్యం కావట్లేదు. వాడి మనస్సు మనం ఎలా మారుతాం? కానీ బాధ్యత. ఏమయ్యా ఇంటికి పెద్ద కదా, ఏం చేస్తున్నావు అంటాడు. ఇంటికి పెద్ద అయితే ఏం చేయాలి? ఇక్కడ ఊళ్ళో అందరూ, మొత్తం ఇంట్లో అందరి మనస్సులకు ఆయన బాధ్యత వహిస్తాడా? ఇవాళ మొత్తం పిల్లలందరూ పెద్దలు చెప్పినట్టు వినేలా ఉన్నారు. అలా ఉంటే దేశం ఎలా ఎదుర్కొంటుంది? పిల్లలందరూ పెద్దలు చెప్పినట్టుగా ఉంటే పేపర్లు వాళ్ళు రాసుకుందుకు వార్తలే ఉండవు, ఇక్కడ ఖాళీగా ఉంటాయి పేజీలేని. వెనకపోబట్టే వచ్చింది సమస్య. మరి విన్నప్పుడు పెద్దలు ఏం చేయాలి? ఇవి ధర్మ సూక్ష్మాలు. అంటే ఈ ధర్మాలు తెలుసుకోవాలనుకునేవాడికి భారతం ఒక పెద్ద కేంద్రం. రామాయణంలో కూడా అన్నీ దొరకవు. భాగవతం లీలామయం, అందులో అసలే దొరకవు. అవంతా ప్రతీక, సింబాలిజం. భాగవతం అంతా సింబాలిజం. అక్కడ గజేంద్రుడు అంటే ఏనుగు కాదు, చెరువు అంటే చెరువు కాదు, అంతే. అదంతా సింబాలిజం, అది ప్రతీక. అది మార్మిక కవిత్వం తెలిసిన వాడికి భాగవతం అర్థం. అటువంటి మహాకవిత్వంతో శ్రీకృష్ణ లీలని నర్మగర్భంగా కాదు, మార్మికంగా చెప్పినటువంటి మహానుభావుడు భారతం దగ్గరికి వచ్చేసరికి నేను చాలా స్పష్టంగానే చెబుతున్నాను, అర్థం చేసుకోవడం మీది బాధ్యత అన్నాడు. అందుకని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని,
అధ్యాత్మ విధులు వేదాంతమనయు. కొంతమందికి వేదాంతం అంటే బాగా ఇష్టం. ఎక్కడ స్వామీజీ ఆశ్రమం ఉందనగానే ఇంటి పనులు కూడా మానేసి పరిగెట్టి అక్కడే కూర్చుంటారు. ఇంకా ఆయన చూడటమే పుణ్యం, ఆయన చూడటమే పుణ్యం, ఆయన చూడటం పుణ్యమో వేదాంతం చూడటం పుణ్యమో తెలియదు. మొత్తం మీద ఏదో ఆసక్తి, వెళ్ళి అక్కడ కూర్చోవడం. ఏం చెప్పినా వింటారు. కొంతమంది ఉపన్యాసాలు ఇస్తే నేను మహాయోగులు మహాస్వామీజీలు అని పేరు పొందినవాడు, ఏదో గురువులు సద్గురువులు ఇలా పేర్లు చాలా పెట్టేసుకుంటారు అందరూ. అటువంటి వాళ్ళు ఉపన్యాసాలు నేను 10 నిమిషాలు పావు గంట విని ఇందులో ఏముంది ఎందుకు వింటున్నారు అనుకున్నాను. బహుశా నాకు అర్థమైంది, నాకు తెలియదులే వాళ్ళకి ఏదో ఉందిలే మనకెందుకు అనుకున్నాను. నిజానికి ఏమీ లేదు వాస్తవం. నేను పెద్ద మనిషిని అడిగేసాను మొహమాటలు ఎక్కడ, మీరు చెప్పేదంటూ నాకేం కనపడలేదంటే వాళ్ళు ఎందుకు వింటారంటే వాళ్ళు వింటున్నారు కాబట్టి నేను చెబుతున్నాను, నీకేం తెలుసు అన్నాడు. నిన్ను మించిన యోగు లీడరా గొడవ లేదనుకున్నాను. లోకం నాడికి కనిపెట్టాడు ఆయన. అంతే, ఇందులో ఏముండదు, అదొక ఆసక్తి. కానీ అసలు వైరాగ్యం అనే మాట వినపడితే చాలు, వేదాంతం అనే మాట వినపడితే చాలు, అది తప్పితే ఇంకేం వినని వాళ్ళు ఉన్నారు స్వచ్ఛందంగానే నిజంగానే ఆసక్తితోటి. అసలు ఋషులు అలా ఉంటారటండి. ఏమిటండి తపస్సులు ఏమిటండి, శాపాలు ఏమిటండి, వరాలు ఏమిటండి, గోచుగొడ్డ పెట్టుకుని కూర్చోవడం ఏమిటండి, జీవితాంతం బ్రహ్మచర్యం ఎలా పాటిస్తారండి. మనం ఉండలేకపోతున్నామే, గృహస్థుల పోయి ఉండి ఒక భార్యతో ఒక భర్తతో కూడా సర్దుకోలేక వంకర వేషాలన్నీ వేస్తున్నామే. వీళ్ళు ఋషులు ఏమిటండి, ఎంతమంది ఉండడం ఏమిటండి ఈ దేశంలో, ఎంతమంది ఋషులు ఇప్పటికీ ఉన్నారమ్మా, ఇప్పటికీ ఉన్నారు. ఎలా ఉంటున్నారు అసలు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎందువల్ల కోరికలు నిగ్రహించుకోగలుగుతున్నారు, ఇది ఆశ్చర్యం కాదా. ఇదే ఆధ్యాత్మిక ఆసక్తి. ఒక యోగి ఆత్మకథ లాంటివి, స్వామిరామ ఆత్మకథ లాంటివి చదివితే తెలుస్తాయి. రామకృష్ణ మఠం వారి గ్రంథాలు చదివితే ఇంకా బాగా తెలుస్తాయి. రామకృష్ణ పరమహంస పెళ్లి చేసుకుని 20 ఏళ్ళు వయోభేదం ఉన్నటువంటి అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని ఈయన ఆవిడని ముట్టుకోలేదు, ఆవిడ ఈయన్ని ముట్టుకోలేదు, ఇద్దరు దంపతులే. మరి ఎక్కడ అసంతృప్తి లేదు, ఎక్కడ పొరపాటు మాట, ఆవిడ్ని పలకరించినా ఈయన్ని పలకరించినా భార్య గురించి భర్త గురించి వేరే వ్యాఖ్య లేదు. ఆవిడ దేవత, ఆయన దేవుడు అని ఆవిడ, అంతే. ఏమనాలి ఈ దాంపత్యాన్ని? ఇది ఆధ్యాత్మికమైన ఆసక్తి, ఇది వేదాంతం. అటువంటివి భారతంలో ఉన్నాయి. జరత్కారు మహర్షి భార్య ఒకే ఒక సంతానాన్ని కన్నప్పటికీ వాళ్ళు ఇంచుమించు రామకృష్ణ పరమహంస శారద లాంటి వాళ్ళు, శారదాదేవి లాంటి వాళ్ళు. ఒక్క సంతానం అంతే, మళ్ళీ ఇంకేం లేదు. ఇంకా ఆయన చెప్పేశాడు స్పష్టంగా. అటువంటి కథలు ఉన్నాయి. అధ్యాత్మ విధులు వేదాంతం మరియు నీతి విచక్షణలు నీతి శాస్త్రం అని, నీతి 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 అని మోరల్ వాల్యూస్ అంటామే. ఈవేళ మనం నైతికమైన విలువలు, వాటి గురించి తాపత్రయ వాళ్ళకి ఆ నైతికమైన విలువలన్నీ భారతంలో కనపడతాయి. ఏది నీతో ఏది అవినీతో చాలా స్పష్టంగా పాత్రల మనస్తత్వం ద్వారా చెప్పిస్తాడు వ్యాసు. కవి వృషభులు మహాకావ్యమనుజు, మాలాంటి కవులు ఉంటారు. కవిత్వం అంటే రసజ్ఞత ఉన్నవాళ్ళు ఉంటారు. మంచి వర్ణనలు ఏమన్నా ఉన్నాయండి, ఎక్కడైనా సరోవరాన్ని వర్ణించారా, స్త్రీలను వర్ణించారా, ఓ పిల్లాడ పుడితే వర్ణించారా, ఓ ఉత్సవాన్ని వర్ణించారా, ఆకాశాన్ని వర్ణించారా, సముద్రాన్ని వర్ణించారా. నాకు ఆ వర్ణనలు అంటే ఇష్టం. వర్ణనలన్నీ అబద్ధాలు. నిజానికి కవిత్వం అంటే అబద్ధం. నిజానికి అందమైన అబద్ధాన్ని కవిత్వం అంటారు. అబద్ధం కవిత్వం అంటే, కానీ అందంగా ఉంటుంది అది అంటారు. కానీ అది సరదా కొంతమందికి, దానివల్ల చాలా ఉన్నతులవుతాడు అతను. నాకు కవిత్వం కావాలని అంటే వ్యాసుడు అద్భుతమైన కవిత్వాన్ని కూడా ఇచ్చాడు. అంతేకాదు లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహం. ఇంకొంతమంది పండితులు ఉంటారు లోకంలో, వాళ్ళకి ఎంతసేపు ఛందస్సు, వ్యాకరణం, యతి, ప్రాస అది పట్టుకుని గొడవ పెడతారు. ఇంత పెద్ద పద్యం ఒకటి మనం కష్టపడి చెబితే అందులోనూ ఈ అఖండ యతి వేశారు, మీరు ఇది చెల్లుతుందా అంటాడు. మొత్తం పద్యం అంతా పోయింది కదా, అందులో ఉండే రసం అంతా పోయింది, ఆ కథ అంతా పోయింది. ఆ అఖండ యతి పట్టుకుంటాడు. పోనీ ఏదో నాకు దోచింది వేశానండి, మీరు ఎలా వేస్తారు, మీరు ఏమైనా మహాకేవే అంటాడు. ఆయనకి ఆ పిచ్చి. అది లక్షణ శాస్త్రం, అది వ్యాకరణం. వ్యాకరణ దోషం ఉంది ఇందులో, ఈ పద్యం పనికిరాదు అంటాడు. అది ఎంత గొప్ప పద్యమైనా సరే. వాళ్ళు నిజంగా వ్యాకరణ శాస్త్రం పట్టుకుని నిలబడితే మేం కాదమ్మా, కాళిదాసాదులు నిలబడరు అక్కడ. ఆయన కవిత్వంలో కూడా దోషాలు ఉంటాయి. ఆయన మీద చర్చ జరిగింది. చివరికి ఏం చెప్పారంటే ఇది వాల్మీకి ప్రయోగం, ఇది కాళిదాసు ప్రయోగం అని వదిలేశారు. ఇది వాల్మీకి ప్రయోగం, ఇది కాళిదాసు ప్రయోగం అని వదిలేశారు. నాకు ఆదిత్య హృదయంలో ఒక చిన్న ప్రయోగం అనుమానం వచ్చింది. అందులో మంచి పండితుడు అన్నాయని 3 రోజుల క్రితం నేను అడిగాను, నాకు ఇది అనుమానంగా ఉందండి, ఈ ప్రయోగం ఏమిటి అని. ఆయన ఏదో కొంచెం సర్ది చెప్పే ప్రయత్నం చేసి, అబ్బాయి ఇది వాల్మీకి ప్రయోగం వదిలేసాను, నమస్కారం అన్న. ఆయన సామాన్యుడు కాదు, ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్గా చేసిన ఆయన, కాబట్టి నేను అడిగాను. చెప్పేటప్పుడు మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి, తీర్చుకోవాలి కదా. అందుకే నేను చదువుతుంటే నాకు వ్యాకరణ సంబంధం, అది అర్థం గురించి కాదు, వ్యాకరణ సంబంధంగా ఇది పుల్లింగం స్త్రీలింగం తేడా ఉంది కదా, ఇలా ఎందుకు వచ్చింది ప్రయోగం అని దాంట్లో మంచి నిష్ణాతుడైన వాడినే అడిగాను.
ఆ వ్యాఖ్యానం ఎవరు రాశారో వారినే అడిగాను, వారి శిష్యుల్ని అడిగాను. ఆయన పాపం చెప్పేదో అటు ఇటు వాల్మీకి ప్రయోగం వదిలే అన్నాడు. వదిలేశాను అంతే. కానీ ఆ ప్రయోగాన్ని పట్టుకుని ఇంకా అదేదో వాల్మీకి రామాయణం అంతా ఏం కావాలి? అంత రామాయణం మనం చదువుతున్నప్పుడు, అంత రసరమ్యమైన వర్ణన మనం వింటున్నప్పుడు పానకంలో పుడకలాగా ఈ వ్యాకరణ దోషాలు పట్టుకుని వేళ్లాడకూడదు. అది రసజ్ఞత కాదు. అక్కడ వదిలేయాలి దాన్ని. మహాకవులు నమస్కారం. కానీ ప్రమాదో ధీమతామపి అనే మాట అందుకే వచ్చింది. పెద్దవాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేస్తారు. వదిలే ఆ విషయాన్ని, ఊరికి సాగదీయక. అలాంటి వాళ్ళకి లక్షణ ప్రయోగాలు కావాలన్నవాడికి అందులోనూ ఇవి లక్షలు దొరుకుతాయి. 1700 శ్లోకాల్లో వ్యాసుడు రాశారండి, వదిలేయండి అంటారు అంతే. ఆ సందర్భం అలా రాయక తప్పదంతే. లక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమని ఇంకో గొప్ప విషయం. హిస్టరీ. ఇతిహాసం అంటే సంస్కృతంలో హిస్టరీ, చరిత్ర కాదండి. చరిత్ర అంటే సంస్కృతంలో ప్రవర్తన అని అర్థం. తెలుగులో చరిత్ర అంటే హిస్టరీ అని అర్థం. హిస్టరీని సంస్కృతంలో ఏమంటారు అంటే ఇతిహాసం అంటారు. కొంతమందికి చారిత్రక పరిశోధన మీద ఆసక్తి. పాండవులు ఎక్కడ పుట్టారు, హస్తినాపురం అంటే ఇప్పుడు ఏమిటి, ఇంద్రప్రస్థం అంటే ఏమిటి, ద్రౌపది పాంచాల రాజకుమార్తె కదా, మరి పాంచాల రాజ్యం ఇప్పుడు ఎక్కడుంది, అక్కడ ఏమైనా ద్రౌపది గురించిన విశేషాలు ఎవరైనా మాట్లాడుకుంటున్నారా, అక్కడ పుట్టుంటే మరి చెప్పాలి కదా. ఈ చారిత్రక పరిశోధన మీద ఆసక్తి కలిగిన వారికి భారతీయ ఇతిహాసాల్లో భారతాన్ని మించిన గ్రంథం లేదండి. అద్భుతమైన ఆకారాలన్నీ అందులో ఉంటాయి. భారతం జరగలేదు అన్నవాళ్ళు చాలామంది నోళ్ళు 40-50 ఏళ్ల క్రితమే మూతబడ్డాయి. ఎందుకంటే హర్యానా రాష్ట్రంలో ఇప్పటికీ కురుక్షేత్రం అని ఒక శాసనసభ నియోజకవర్గం ఉంది. దానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. దాని పేరే కురుక్షేత్రం. అది 500 ఎకరాల సుక్షేత్రం. అది కురుక్షేత్రం ఊరికే మున్సిపాలిటీ గ్రౌండ్ కాదు, ఇది జడ్పీ హై స్కూల్ గ్రౌండ్ కాదు పిల్లలు ఆడుకోవడానికి. 500 ఎకరాలు ఇంకా పైన. అది ఈవేళ ఒక పెద్ద నియోజకవర్గం. అది అక్కడ జరిగింది యుద్ధం. దానికి సాక్ష్యం ఏమిటంటే ఒక 40-50 ఏళ్ల క్రితమే నెహ్రూ గారు ఉన్న కాలంలోనే అక్కడ తవ్వకాలు జరుపుతుంటే పెద్ద కంకణం దొరికింది. ఈ కంకణానికి 6 రెట్లు 7 రెట్లు ఉంటుంది. అది ఇదేమో వేయడం కష్టంగా ఉంది నాకు. 6 రెట్లు 7 రెట్లు ఉంటుంది పెద్ద కంకణం. దాని మీద భూరిశ్రవ అని రాసి ఉంది. భూరిశ్రవసుడు యుద్ధంలో పాల్గొన్నాడు, కౌరవుల తరఫున పాల్గొన్నాడు. ఎవరు భూరిశ్రవసుడు? శంతనుడు తమ్ముడు బాల్హికుడు. శంతన మహారాజు ఉన్నాడు కదా, భీష్ముడు తండ్రి. ఆయన శంతనుడు తమ్ముడు బాల్హికుడు. బాల్హికుని కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు భూరిశ్రవసుడు. ఈ భూరిశ్రవసుడు సాత్యకి చేతుల్లో చనిపోయాడు. కృష్ణుడు తమ్ముడైన సాత్యకి చేతుల్లో చనిపోయాడు. ఆ భూరిశ్రవసుని కంకణం హర్యానా అసెంబ్లీ క్షేత్రంలో కురుక్షేత్రంలో తవ్వకాల్లో దొరికింది. ఎప్పటికీ అక్కడ మ్యూజియంలో, కురుక్షేత్ర మ్యూజియంలో పెట్టారు దాన్ని. దాని మీద భూరిశ్రవ అని దేవనాగరి లిపిలో సంస్కృతంలో రాసి ఉంది. విచిత్రం ఏమిటో తెలుసా? మనం ఆశ్చర్యపోతాం. 20 కేజీల బరువు ఉంది కంకణం. వీడి ఇల్లు బంగారంగానే కంకణం 20 కేజీలు అంటే వాడు ఎంత ఉంటాడో మనం ఊహించాలి, వాడు ఎంత తింటాడో కూడా ఊహించాలి. అప్పుడు మనకి వ్యాసభారతంలో ఎక్కడైనా కర్ణుడు నుదుటి మీద అర్జునుడు 32 బాణాలు నాటాడు, ఆ 32 బాణాలు కర్ణుడు నుదుటి మీద సూర్యకిరణాల్లా ప్రకాశిస్తున్నట్టు అతిశయోక్తి కాదు, అతి సహజోక్తి అని అర్థమైపోతుంది. 20 కేజీల కంకణం వాడు ధరించాడు అంటే మనిషి ఎన్ని కేజీలు ఉంటాడండి, ఎన్ని కేజీలు తింటాడండి, వాడు పాల భాగం ఎంత ఉంటుందండి. దాని మీద 32 బాణాలు పెద్ద విషయమా? అప్పటి మనుషుల పొడుగు, ఆకారము, వాళ్ళ తిండి అవన్నీ అవి. వాళ్ళందరూ కనీసం 100 ఏళ్ళు బతికాడు. శ్రీకృష్ణుడు 125 ఏళ్ళు బతికాడు. ధర్మరాజు 100 ఏళ్ళు పైన బతికాడు. కురుక్షేత్ర యుద్ధం కాలం నాటికి ధర్మరాజు వయస్సు 96 ఏళ్ళు. అంతకంటే ఏడాది తక్కువ భీముడు, అంతకు ఏడాది తక్కువ అర్జునుడు, అంతకు ఏడాది తక్కువ నకుల సహదేవులు. సహదేవుడు కంటే కూడా 10 ఏళ్ళు వయస్సు చిన్నది ద్రౌపది. ఇవన్నీ లెక్కలున్నాయి. 96 ఏళ్ళ వయసులో యుద్ధం ఎలా చేస్తారని 96 అనే వాళ్ళ ఇప్పుడున్న వాళ్ళ తొక్కుడు పచ్చళ్ళ ఉండడు. వాడు నూనె మాగాయలే మెరిసిపోతూ ఉంటాడు. ఊరగాయల రోజుల్లో చెప్పుకోవాలి. తొక్కుడు పచ్చడి వేరు, నూనె మాగాయ వేరు. మాగాయ వేరు, నూనె మాగాయ వేరు. అందుకని వాడు నూనె మాగాయలే మెరిసిపోతూ ఉంటాడు వాడు ఇక్కడ. ఇప్పుడు 96 ఏళ్ళ వాళ్ళు లెక్క కాదు అది. ఎప్పటికీ 96 ఏళ్ళకి ఇంకా పొద్దున్న నడిచేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, ఉత్సాహంగా కార్యాలయానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు మన కళ్ళ ముందే. మరి అప్పుడు ఉండరు ఏమిటి? అప్పుడు ధర్మరాజు వయస్సు అది. అర్జునుడు వయస్సు అంతే, ఒక 2 ఏళ్ళు తక్కువ. అప్పుడు 96 అంటే మంచి యవ్వనం అన్నమాట, ప్రౌఢ వయస్సు. యవ్వనం కాకపోయినా ప్రౌఢ. మనకి ఇప్పుడు 40కి 50 కింద లెక్కేసుకోవాలి.
అందుకే అప్పటి మాటలు అబద్ధాలను కొట్టిపారేయకూడదు. ఇక్కడ మన అనుభవాలు కాదు ఇక్కడ. ఇది ఐతిహాసికులు ఇతిహాసం అని ఇతిహాస చరిత్రం కావాలని అందులో ఉంది, చూసుకో, చారిత్రక పరిశోధన చేసుకో, అనేక విషయాలు తెలుస్తాయి. అంతేకాదు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయంబని మకిగొనియాడుచుండ. కేవలం పురాణ కథలు కావాలండి, నాకు వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి, కథల మలుపులు తిరుగుతూ ఉంటుంది, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, వింటే పుణ్యం కూడాను, నాకు అటువంటి పురాణ కథలు కావాలంటే భారతం మధ్యలో కనీసం 200-300 ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఉపాఖ్యానం అసలు కథ, భారత కథ పక్కన పెట్టేసి నలోపాఖ్యానం, దమయంతి కథ, నలదమయంతుల కథ, కచదేవయానుల కథ, క్షీరసాగర మథనం, సతీసావిత్రి కథ ఇందులో ఉంది, రామాయణం ఇందులో ఉంది, భారతంలో రామాయణం ఉంది. దాని వ్యాసుడు కొన్ని వేల శ్లోకాలు రాస్తే ఎర్రాప్రగడ వారు 350 పద్యాల్లో రామాయణాన్ని అరణ్య పర్వంలో అనువాదం చేశాడు. అరణ్య పర్వంలో రామాయణం వస్తుంది, భారతంలో రామాయణం. ధర్మరాజును కూర్చోబెట్టి బృహదష్ఠుడు అనేటువంటి మహర్షి రామాయణం చెబుతాడు. అందుకే ఇందులో అది ఉంది. అందుకని అలాగా నాకు పురాణాలు కావాలని అవి కూడా ఉన్నాయి ఇందులో. ఈ రకంగా చేశాడు వ్యాసుడు. ఎందుకంటే వివిధ వేదతత్వవిదుడు వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు, ఇన్ని అర్హతలు ఉండడం వల్ల చేశాడు. ఇవి కేవలం ఏదో విశేషణాలు సరదాగా పోగొట్టడానికి వాడినవి కావు. వివిధ వేద తత్వవిదుడు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఈ వేదాలు చదవడం కాదమ్మా, చదివేవాళ్లే లేరు ఈవేళ. చదివి దాని తత్వాన్ని తెలుసుకోవడం. దీని అంతస్తత్వం ఏమిటి? ఋగ్వేద సారం మొత్తం ఒక్క వాక్యంలో చెప్పారు, ప్రజ్ఞానం బ్రహ్మ. యజుర్వేద సారం మొత్తం ఒక్క వాక్యంలో చెప్పారు, అహం బ్రహ్మాస్మి. సామవేద సారం మొత్తం ఒక్క వాక్యంలో చెప్పారు, తత్వమసి. అథర్వవేద సారం మొత్తం ఒక్క వాక్యంలో చెప్పారు, అయమాత్మ బ్రహ్మ. వీ 4 మహావాక్యాలు అంటారు. కొంతమంది ఏమిటి, బాగా బద్ధకస్తులు ఉంటారే, ఈ 4 చదివితే 4 వేదాలు చదివినట్టే, మూతిమి కొట్టేయాలి ఇలాంటివన్నీ. ఓ 4 పెట్టుకోవడము, ఆ 4 చదివితే 4 వేదాలు చదివినట్టు. ఇటువంటి వాడికి ఏం చేయాలంటే అన్నము, కూర, పప్పు, పచ్చడి పెట్టకూడదమ్మా. అక్కడ పచ్చడి ఊరికే ఇంత వేసి ఒక పెసర, కూర కూడా ఒక మొక్క వేసి, ఈ మొక్క తింటే కూర తిన్నట్టే అనమనడు తింటాడు. అప్పుడు మాత్రం శుభ్రంగా కేజీ కూర లాగిస్తాడు. ఇంకా మళ్ళీ మామిడికాయ పప్పు వేసుకుని అందులోకి మెంతిపిండి మిరపకాయలు వేయలేదంటాడు. పనసపొట్టు కూర వేసుకుని అందులోకి మళ్ళీ గుమ్మడికాయ ఒడియాలు లేవంటాడు. ఇక్కడేమో అన్నీ కావాలా? భారతము భగవద్గీత దగ్గరికి వచ్చేసరికి 4 పేర్లు 10 పేర్లు కంఠస్థం చేసేసి, ఈ 4 చదివితే భారతం చదివినట్టే, ఆ 10 చదివితే భగవద్గీత చదివినట్టే. వీడికి నెల జీతం ఇవ్వకూడదు, ఒక రోజు జీతం ఇస్తే నెల జీతం ఇచ్చినట్టే అని చెప్పాలి. ఎలా కుదురుతుందండి? మన బద్ధకాలు ఇక్కడే ఉంటాయి. అలాంటివి కుదరవండి. నీకు తెలుసుకోవాలంటే చదవాల్సిందే. నీ బద్ధకం వేరు, వ్యవహారం వేరు. వేదం చదవడం వేరు, వేద తత్వం తెలియడం వేరు. ఎందుకు అంత సారాన్ని లాగి పాలు కాచితే తోడు పెడితే పెరుగు అయినట్టు, ఆ పెరుగును జరిగితే వెన్న వచ్చినట్టు, వెన్నని కాచితే నెయ్యి వచ్చినట్టు, ఆ నెయ్యిని మనం యజ్ఞంలో సమర్పిస్తున్నామే సారాంశంగా. ఇంత అంటే పాలక మొత్తం సారాంశం ఆజ్యం. ఆజ్యాన్ని ఇంకేం చేయలేరు మీరు. గోకు మాడిపోతుంది ఆజ్యాన్ని. అందుకే ఆజ్యాన్నే యజ్ఞంలో వేస్తారు. అది భారతీయ సంస్కృతి. నీ జీవితాన్ని మొత్తం ఒక పాలులా భావించు. తల్లిదండ్రులు పాలు కింద లెక్క ఆర్ద్రత. దానికి కాచి తోడుబెట్టు. కాచావు, పాలు కాచావు, బ్రహ్మచర్యం కాస్త సగ మండుతుంది, మరి తట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి బ్రహ్మచర్యం అంటే. తర్వాత తోడుబెట్టు. ఆ తోడే నాయన భార్య భర్త. అది తోడా పేడ తర్వాత వచ్చాక తెలుస్తుంది. ముందు తోడే, మరి తోడుబెట్టు. అప్పుడు అది కరడు కట్టింది. ఆ కరడ కట్టడమే పిల్లలు గడ్డగట్టారు మొత్తం. నువ్వు గడ్డ కడతావు, 2 పిల్లలు పుట్టేసరికి బాగా గడ్డ కడతాం. వాడికి 16 ఏళ్ళు వస్తే ఇంకా కడతాం. ఆ పెరుగును చిలికవు నువ్వు. అప్పుడు వెన్న వచ్చింది. అంటే ఇంత బ్రహ్మచర్యాన్ని, ఇంత సంసార జీవితాన్ని, ఈ పిల్లల్ని, ఈ సంపాదనల్ని, ఇందులో ఉండే సుఖాలని, బాధలని అన్నింటినీ చిలుకు, మదించు. ఏం జరుగుతోంది, నేను ఏం చేస్తున్నా, అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నా, ఎందుకు ఇంత పెంచుకుని నేను పొందింది ఏమిటి, ఇంత ఏమీ పొందేది లేనప్పుడు ఎందుకు పెంచుకున్నట్టు. ఇక్కడ బ్రహ్మచర్యం దగ్గర ఆపేయచ్చు కదా. అయ్యో ఎందుకు తప్పు చేశా అని మొగాడు కాదమ్మా, ఆడది కూడా బాధపడి తీరుతుంది ఖచ్చితంగా. మరి తెలిసి ఆ తప్పు మనం ఎందుకు చేస్తున్నాం? పురాణ పురుషులు కూడా ఎందుకు చేశారు? మనం అంటే గోతులో పడ్డాం. రాముడు గోతులో పడ్డాడా? ధర్మరాజు గోతులో పడతాడా? హరిశ్చంద్రుడు గోతులో పడ్డాడా? పడ్డారు.
అంటే దీనిలో ఏదో ఉందన్నమాట. అంటే మన ఋషుల ఉద్దేశం ఏమిటంటే నువ్వు బ్రహ్మచర్యంలో ఎంత వైరాగ్యం ఉన్నా సన్యాసం పుచ్చుకుందుకు వీలు లేదు. అది ఒక శంకరాచార్య లాంటి వారికి సాధ్యం, మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. మనం వివాహాలు చేసుకోవలసిందే, 4 తన్నులు తినవలసిందే, 4 దెబ్బలు పడవలసిందే, నొత్తి మొత్తం బొప్పి గట్టేయవలసిందే. అప్పుడే వేదాంతం బాగా వస్తుంది. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపరం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా అర్థమైపోతుంది. సమస్య ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఒళ్ళు మండిపోతుంటే, రాత్రులు నిద్ర పట్టకపోతే, అన్నం ఎక్కకపోతే అర్థం కాదమ్మా జీవితం. ఎవడు చెప్పాలి ఇక్కడ? స్వానుభవం మీద అర్థమైనటువంటి వేదాంతం ఎప్పుడు శాస్త్ర పఠనం వల్ల అర్థం కాదని గ్రంథం చదువుతుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఎందుకంటే అవన్నీ వాళ్ళ అనుభవాలు, మన అనుభవాలు కావు. మనకి వినడానికి సినిమా చూసినా సరదాగా ఉంటాయి. సినిమాలో చూడండి, సినిమా కష్టాలు అంటారు. హీరో గారు విపరీతంగా కష్టాలు పడిపోతూ ఉంటాడు పాపం. మనం ఇక్కడ టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఎందుకంటే 150 రూపాయలు ఇచ్చాం కదా. హీరో బాగుంటే బాగుండు, హీరో ఎప్పుడు బాగానే ఉంటాడమ్మా, వాడు ఎక్కడో బాగానే ఉన్నాడు, వాడి ఇంట్లో ఉరికే బొమ్మది, నువ్వు కంగారు పడుతున్నావు కానీ అక్కడ సినిమా కష్టాలు అంటారు. అందుకని అంటే మరి సినిమాలో కష్టాలు చూడగలుగుతున్నాం కదండి, పైగా డబ్బెట్టి కొనుక్కొని చూస్తున్నాం కదండి. మన జీవితంలో ఒక కష్టం వచ్చేసరికి ఎందుకు చెల్లించిపోతున్నావు? సరిగ్గా ఇక్కడ ఉంటుంది వేదాంతం. నీ జీవితాన్ని నువ్వు సినిమాలా చూడగలిగితే మొత్తం వేదాంతం నీకు వంట పట్టినట్టే లెక్క. ఇది నాది కాదు, నేను ఉన్నాను, ఈ శరీరంలో నేను ఉన్నాను, అంతేగాని ఈ జీవితం నాది కాదు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఐ యామ్ నాట్ డూయింగ్. ఇంగ్లీషులో చెప్పాలంటే అది నడుస్తోంది, నేనేం చేయడం లేదు ఇక్కడ. ఈ అహం, ఈ కర్తృత్వ భావన, ఈ అహం అనేది వదిలిపెట్టి అది నడుస్తోంది, నడవని. ఇందులో నేను నాది అనే 2 ప్రవేశించకుండా ఉంటే ప్రతివాడు వాడి జీవితాన్ని సినిమాలో చూడగలడు. ప్రతిదానికి ఓ నవ్వు నవ్వుతాడు, వదిలేస్తాడు. మనం అలా వదలలేకపోతున్నాం. నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ నాయకులు పిల్లలు కష్టాలు పడుతూ ఉంటే మనం విచిత్రంగా చూస్తున్నాం, ఆనందంగా చూస్తున్నాం. భలే తీశాడు సినిమా అంటున్నాం, భలే మలుపు తిప్పాడు అంటున్నాం. మరి నీ జీవితం మలుపు తిరిగేసరికి ఎందుకంత కంగారు పడిపోతున్నావు? ఇది మన అనుకుంటున్నాం, అది మనది కాదు అని తెలుసుకుంటున్నాం. లోకంలో ఒక బిచ్చగాడు ఉంటాడు, ఆయన నిజంగానే విశాఖపట్నం వీధుల్లో భిక్షాటన చేసుకుంటున్నాడు. ఒక నటుడు బిచ్చగాడు వేషానికి ఒప్పుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే బిచ్చగాడుగా నటన అభ్యాసం చేయడం కోసం ఈయన తిరిగే వీధుల్లోనే తిరుగుతున్నాడు. ఈయన అభ్యాసం కోసం. నటన బాగుండాలంటే సహజత్వం తెలియాలి కదా. ఏ వీధులు తిరుగుతాడో, ఏమంటాడో, ఎలాంటి బట్టలు కట్టుకుంటాడో, ఎవరెవరు ఇతను ఏమంటారో, ఇతను ఎలా పడతాడో, ఇవన్నీ చూడాలని ఈయన వెనకాల బయలుదేరాడు. ఎప్పుడు ఈ బిచ్చగాడు చాలా ఆందోళనతో ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే అతనికి అది సొంతం, అది తప్పించుకోలేని వ్యవహారం. ఈవేళ దొరికింది ముష్టి, రేపు దొరుకుతుందని లేదు. కానీ నటుడు ఉన్నాడే వెనకాల బిచ్చగాడగా నటించడం కోసం, ఈయన వెనకాల అభ్యాసం కోసం వచ్చాడే, వాడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. మీరు గమనించండి, పెట్టినా పెట్టకపోయినా, తిట్టినా కొట్టినా నవ్వుతాడు. అందుకని నేను బాగా యాక్ట్ చేస్తున్నా, కొట్టినా కూడా స్పందించరా, నేను చాలా గొప్ప బెగ్గరగా ఉంటాను, డైరెక్టర్ నన్ను మెచ్చుకుంటాడు. ఈ భిక్షాటన నటన అని తెలిసినవాడు ఎప్పుడూ ఆనందంగా ఉన్నాడు. ఈ భిక్షాటన నిజమని అనుభవిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. సరిగ్గా సంసారం అంతే, ఇది నటన అని మనం తెలుసుకోగలిగితే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం, ఎప్పుడూ ఆనందంగానే. మనం చేస్తున్నది నటనే, అవతల వాళ్ళు చేస్తున్నది నటన. ఇందులో నిజమే లేదు, సారమే లేదు. అసలు నిస్సారమైనది ఏదైనా సృష్టి మొత్తంలో ఉంటే దాన్నే సంసారం అంటారు. నిస్సారమైందే సంసారం, సారమైంది పరబ్రహ్మ పదార్థం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్నారు శంకరాచార్య. ఎందుకని నటన చేసే బిచ్చగాడు ఆ బిచ్చగాడితనంలో ఆనందం పొందుతూ ఉంటే నిజమైన బిచ్చగాడు ఎందుకు పొందలేకపోతున్నాడు? వాడికి అది కర్మ అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు. వీడేమనుకుంటా బాగా నటిస్తున్నా అనుకుంటున్నాడు. మనం కూడా తల్లి పాత్ర, తండ్రి పాత్ర, కొడుకు పాత్ర, కూతురు పాత్ర, ఏ పాత్ర అయినా సరే అది నటిస్తున్నాం అనుకుంటే సుఖంగా ఉంటాం. నటన ఎలా చేయాలో అలా చేస్తాం. ఎంతవరకు చేస్తాం? నాటకం అయిపోయే వరకు చేస్తాం. తర్వాత చేయం కదా, ప్రేక్షకులు వెళ్ళిపోతారు కదా. ఈ నాటకం అనుకోలేకపోవడానికి ప్రధాన కారణం అహం, రెండవ కారణం మమ, నేను, నాది. వీటికి సమాధానం వస్తుంది ఇందులో. అందుకని వివిధ వేదతత్వ విధులు, వేదములు చదివి వాటిని విభాగం చేసి, అంతకుముందు కేవలం 3 వేదాలుగానే ఉంటే అందులో ఉండే కొన్ని భాగాలు వేరు చేసి సౌకర్యార్థం వాటిని అథర్వవేదంగా ఏర్పాటు చేసిన వాడు వేద వ్యాసుడు. అందుకే వేదాలను వ్యాసం చేశాడు అన్నారు. వ్యాసం అంటే విభాగం చేయడం. ఇప్పటికీ పిల్లలు రాస్తారు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి వ్యాసం అనే మాట తెలియదు, ఎస్ఏ అంటారు. మేము చదువుకున్నప్పుడు వ్యాస రచన అనేవారు. దాన్ని వ్యాసం అని ఎందుకంటారు అంటే పారాగ్రాఫుల కింద విభజించి రాస్తాం.
ఆ విభజించడాన్నే వ్యాసం అంటారు. తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. వృత్తాకారం ఉందనుకోండి, సర్కిల్, మధ్యలో డయామీటర్ ఉంటుంది. డయామీటర్ని తెలుగులో ఏమంటారు? వ్యాసం అంటారు. దాంట్లో సగాన్ని రేడియస్, దాన్ని ఏమంటారు? వ్యాసార్థం అంటారు. వ్యాసార్థం అంటే వ్యాసుడిలో సగం సుకుడా. అది వ్యాసం అంటే ఆ వృత్తాన్ని మధ్యలోకి ఉండే గీత, అంటే వృత్తాన్ని విభాగం చేసింది కదా, అదే వ్యాసం. అలాగే వేదాలను విభాగం చేశారు కాబట్టి వేదవ్యాసుడు అన్నారు. వేదాల మీద ఆయన ఏమి ఎస్సే రాయలేదు. ఆయన తత్వం తెలుసుకుని చేశాడు ఆ పని. మనకు తత్వం తెలియకపోవడం వల్లే తత్తి కొడుకుల్లాగా దెబ్బలాడుకుంటున్నాం. ఒకటి ఇది నిజమే అనుకుని తత్వం తెలిస్తే అక్కడికక్కడే వదిలేస్తాం విషయాన్ని. ఇదే మిథ్య, దీని గురించి మనం ఆలోచించుకున్న దానికి వదిలేండి, తెల్లారితే అదే పరిష్కారం అవుతుంది. ఎందుకంటే తెల్లారేసరికి మనం ఉండకపోవచ్చు. ఏ పరిష్కారం జరిగినా మనకు అనవసరం, మన వరకు పరిష్కారం అయిపోయినట్టు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, 5 ఏళ్ల తర్వాత చేద్దాం చిటికలు వేస్తూ అంతవరకు నువ్వు ఉంటావు ఇక్కడ. నువ్వు ఉండనప్పుడు ఆ పరిష్కారం ఎలా జరిగితే నీకేం? తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అన్నాడు చెన్నైసూరి. ఇది వేదాంతం. వివిధ వేదతత్వ విధుడు వేదవ్యాసుడు ఆది ముని అఖండమైన తపస్సు చేశాడు. మునే కర్మ మౌనం. మనం కూడా జీవితాల్లో ఆనందంగా ఉండాలంటే చాలా భాగం మౌనంగా ఉండాలి. మనకి చాలా కష్టమైన పని అదే. డబ్బా వాగుడు బాగా మనుషులకు అలవాటు, అందున భారతీయులకి బాగా అలవాటు, అందున ఆంధ్రప్రదేశ్ మహానుభావులకి మరీ అలవాటు. నోరు ఇప్పకుండా ఇంకా అవతలవాడు అడగకుండానే కుటుంబ విషయాలన్నీ మొత్తం చెప్పేయడమే వాడికి. ఈ డబ్బా వాగుడు మానుకోవాలి. వాడు అడిగిన దానికే చెప్పాలి. పృష్ఠస్థన్ ప్రకృతం వక్తి నా పృష్ఠస్థాణువస్థిత అంటారు యోగ వాసిష్టంలో. అడిగితేనే మాట్లాడు. పృష్ఠస్థన్ ప్రకృతం వక్తి. అది కూడా ఏమడిగాడో అదే చెప్పు. రాముడు భార్య ఎవరంటే సీత అని చెప్పు. నీకు అది కూడా తెలియదా? ఈ వంకర వ్యాఖ్యానం వద్దు. వాడు అడిగాడు చెప్పేయంతే. ఇదే అహం ఇక్కడ. నీకు ఆ మాత్రం తెలియదా? ఏం చదువుతున్నావు ఇక్కడ? మీ నాన్న కూడా ఎందుకయ్యా రాముడు పెళ్ళని చెప్పడానికి. ఇదే అహం. ఇప్పుడు వాడికి తెలియదని మనకి తెలుసని ఇవన్నీ మనం నిరూపించుకోవాలి. ఇక్కడ మొత్తం కథ చెప్పి నేను అడగలేదు. ఆయన కేవలం చిన్న మాట అడిగాడు తప్ప. ఇక ముందు భయపడి ఆ కుర్రాడు ఏం అడగడు. ఇంకా ఏమన్నా అంటే ఇంత పొడుగు సుత్తెత్తున్నాడు అంటాడు. చెప్పచ్చు కదా అడిగింది. అదే పృష్ఠస్థన్ ప్రకృతం వ్యక్తి. అడిగితేనే మాట్లాడు, అడిగిందే చెప్పు. నపృష్ట స్థాణువత్ స్థిత. ఎవరు నిన్ను అడగకపోతే ప్రశ్నించకపోతే బండరాయిలా కూర్చో, మాట్లాడకు. ఎవడు నన్ను అడగట్లేదు, ఈ మధ్య నాకు గౌరవం పోయింది, నాకు గొప్ప జ్ఞానం ఉందని తెలియదేమో, అందుకని మనమే మాట్లాడేమనుకో మన అజ్ఞానం బయటపడుతుంది. మా కాకినాడలో ఓ గురువు గారు ఉండేవాడు. ఆయన చెప్పేవాడు ఎప్పుడు, ఆయన టెలిఫోన్స్లో పనిచేసాడు కానీ మంచి పండితుడు. ఆయన అనేవాడు, అబ్బాయి గరికపాటి ఉపన్యాసం ఇస్తున్నామంటే మన అజ్ఞానం బయట పెట్టుకుంటున్నాం అన్నమాట, జాగ్రత్త అన్నాడు ఆయన. అందరూ ఏదో ఒకటి పట్టుకుని ఆక్షేపిస్తారయ్యా, అందుకని మాట్లాడు, నీకు వాక్శక్తి ఉంది పర్వాలేదు, కానీ ప్రతిదీ నిజమే అనుకోకు. ఉపన్యాసం ఇస్తున్నామంటే మన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నాం. అంతకుముందు మనకి ఏమొచ్చో ఏమి రాదో ఎవరికి తెలియదు, దీనివల్ల కొన్ని విషయాలు తెలియని చాలామందికి తెలిసిందయ్యా. ఇది కూడా ఉంటుంది, ఇందులో జాగ్రత్తగా ఉండవలసింది. ఆ మౌనం. ఆదిముని వ్యాసుడు ఎక్కువ భాగం మౌనంగా ఉండేవాడు, అడిగితేనే మాట్లాడేవాడు. మనం ఇళ్లల్లో కార్యాలయాల్లో ఆ మౌనాన్ని అవలంబించి మన పని ఏదో మనం చేస్తే చాలా వరకు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటాం. పరాశరాత్మజుండు, పరాశరుడు మహత్తరమైన మహర్షి, 10,000 ఏళ్ళు విష్ణువు గురించి తపస్సు చేసిన మహర్షి. ఆయన మనస్సు పడవ నడుపుకునే అమ్మాయిని చూసి ఎందుకు చలించిందండి? ఇది ఒక ధర్మ సూక్ష్మం. ఆయన స్థాయి ఏమిటి? పైగా అమ్మాయి ఏమంది పాపం, మహర్షి మీరెవరు, నేనెవరిని, మీ కులం ఏమిటి, నా కులం ఏమిటి, మీ వృత్తి ఏమిటి, నా వృత్తి ఏమిటి, అసలు నా శరీరాన్ని చూసి మీకు ఎందుకు ఇలా అనిపించింది అంటే, నీకు అనవసరం అవన్నీ అనడంతే. ఆయన ఆశ్చర్యకరంగా. అది మనకు అర్థం కాదు. దాన్ని మనం ఎలా తీసుకుంటాం? వెనక శ్లోకాలను చెప్పారు. విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాశనాక తేపి స్త్రీముఖ పంకజం సరళితం దృష్టివైవ మోహం గతాక శాల్యన్నం సకృతం పయోదతీతం భుంజంతి మానవాక తేషామింద్రియ నిగ్రహో యది భవేత్ వింధ్య ప్లవేత్ సాగరే అని చెప్పారు. విశ్వామిత్రుడు పరాశరుడు మొదలైన వాళ్ళదే అందమైన స్త్రీలను చూసి పడిపోయారయ్యా. వాళ్ళేమో గాలి తీసుకున్నారు, పాకులు తిన్నారు, నీళ్లు తాగారు. అటువంటి వాళ్ళే అందమైన స్త్రీని చూడగానే మోహానికి లోనయ్యారయ్యా. మనం శుభ్రంగా సోనామసూరి తింటున్నాం, అక్కడ కేజీ 70 రూపాయలు పెట్టుకొని సన్నవరి బియ్యం సన్నగా ఉంటాయని. సగృతం మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాం, అందులో పాలు వేసుకుంటున్నాం, పెరిగేసుకుంటున్నాం, మసాలా వేసుకుంటున్నాం, మన బుద్ధులు తిన్నగా ఎందుకుంటాయన్నాడు. కానీ వాస్తవం ఏమిటంటే పరాశరుడు ఏ శాల్యన్నమూ తినలేదు, తపస్సు మాత్రం చేశాడు. అంత తపస్సు చేసిన వాడు పల్లెపడుచును చూడగానే ఎందుకు పడ్డాడు అంటే, నాకు చాలా కాలం భారతం చదివినా ఆ విషయం తెలియలే. దేవీ భాగవతం చదివాక, అమ్మా నీకు నమస్కారం, నీ లీలకి నమస్కారం తల్లి జగన్మాత అన్నాను.
దేవీ భాగవతంలో ఉంటుంది దానికి సమాధానం. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ స బలాదాకృష్య స్వమాయా ప్రయచ్చతి. ఎంత జ్ఞాని అయినా సరే ఒక్కొక్కసారి లోకానికి ఉపకారం జరగడం కోసం, ఒక మహానుభావుడు పుట్టడం కోసం, ఒక మహత్తరమైన సంఘటన జరిపించడం కోసం అమ్మవారు లీలామానుషంగా ప్రవర్తించి ఆ మహానుభావుడికి ఒక పిచ్చి పని చేయిస్తుంది వాడి చేత. అంతే. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి సా బలాదాకృష్య మోహాయ యోగమాయా ప్రయచ్చతి. బలవంతంగా అతని మనస్సును లాగేసి నేను చెప్పినట్టు చేస్తావా చేయవా, నేను తల చూసుకుంటాను కానీ నీ జీవితాన్ని. ఒక మహా తేజస్వంతుడు పుట్టాలి అంటే పరాశరుడికి ఈ బుద్ధి పుట్టాలి, అంతే. దానికి అది ఒక్కటే కారణం. అంతకుముందు ఆయన ఎప్పుడూ అలాంటి పని చేయలేదు. ఆ తర్వాత ఈ వ్యాసుడిని పోనీ పెంచడం లేదు, ఎల్కేజీ ఇంగ్లీష్ మీడియం చదివించడం లేదు. ఆ పూర్వాపరాలు గమనిస్తే పరాశరుడు అలా ఎందుకు ప్రవర్తించాడో అర్థమవుతుంది. అప్పుడు మనం ఆదర్శంగా తీసుకుంటాం ఆ విషయం. లేకపోతే ఏమంటా, పరాశరుడు చేసినప్పుడు నేను చేస్తే తప్ప, ఆయన చేసిన తపస్సు నువ్వు చేయి. ఆయన 10,000 ఏళ్ళు తపస్సు, మనం 10 నిమిషాలు ఆగలేం ఇక్కడ టిఫిన్కి. చప్పట్లు కొడతాం ఇక్కడ, ఇంకా అవలేదా. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు పొద్దున్న పొలం వెళ్ళడం అలవాటు. 8:30కి వెళ్ళిపోతాడు ఆయన. 8:30 ఇంకా రైతులు ఇంకా 5:30కి వెళ్ళిపోతాడు, ఈయన 8:30కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడానికి వెళ్తే 8:30కి వచ్చి ఇంకా అవ్వలేదో, 8:30కే వంట. పాపం ఆ ఇళ్ళలో చాలా సాధ్యం ఒప్పుకుని అవుతుంది చెయ్యి ఆడాళ్ళు అనేవాడు. ఎంత పైగా 8:30కి పెడతారైనా భోజనం కష్టం కదా చేయాలంటే. పైగా ఈయనకి ఒక్కడికి చేయరు కదా, ఇంట్లో అందరికీ చేయాలి. 10 మంది ఉండే రోజులు, 2 ఉండే రోజులు కావు. గిద్దెడి బియ్యం కాదు, అక్కడ కొంచెం బియ్యం పోసేవారు. ఈయన 8:30కి వచ్చి ఇంకా అవ్వలేదా అని. ఆయనకి పొలం వెళ్ళే టైం అయితే భోజనం పెట్టేయాలి, అంతే లెక్క. ఆ కాస్త 2 మెతుకులు తినేస్తే మళ్ళీ అడిగేవాడు కదా. 5 నిమిషాల్లో భోజనం చేసేవాడు. పైగా ఆయనకి నియమం ఏంటంటే కాళ్ళు కడుక్కునేవాడు. కాళ్ళు ఆరేలోగా భోజనం అయిపోయిందండి. ఈ నీళ్ళు బంగారంగా తెడేరేలోగా భోజనం అయిపోయింది. ఈ తొందరపాటు భోజనానికి ఆవిడంత కంగారుపేట ఆయన ప్రవృత్తి, అంతే. అలాగ మనం వాళ్ళు చేసిన మహాకార్యాలు మనం చేయలేమండి. ఇలాంటివి చేయగలం కానీ 10,000 ఏళ్ళు తపస్సు చేశాడు, మనం చేయగలమా? 10 నిమిషాలు ఆగలేకపోతున్నాం ఇక్కడ దేనికేనో. అంటే వాళ్ళని మనం విమర్శ చేయకూడదు. అమ్మవారు అంత మాయ, మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథకి లలితా సహస్రంలో ఉండేమాట. ఆవిడ మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి, ఏమైనా చేస్తుంది. ఎటువంటి వాడినైనా పడగొట్టినప్పుడు ఏం చేయాలి ఆ వ్యక్తి? అమ్మా నాకు తెలియదు, నేను ఏదో పిచ్చిలో పడ్డాను, నన్ను కాపాడు. నువ్వేదో మాయ చేస్తున్నావు, నా మనస్సు మోహం కమ్మేసింది, నాకు తెలియదు, నువ్వు కాపాడు. ఖచ్చితంగా ఒళ్ళో బిడ్డని, సంతాన లక్ష్మి బిడ్డను ఒళ్ళో పెట్టుకుని కాపాడు. నా కోసం చేయరా, సరదా కూరుకో మాట్లాడక ఎందుకు వచ్చింది ఇది, నేను చూసుకుంటానుగా. మరి నిజానికి మీరు ఆలోచించిన వివిధ వేద తత్వవిధుడు ఆదిముని ఈయన పుట్టాలి అంటే పరాశరునికి కాకపోతే పనికిమాలిన వాడికి ఎలాంటి వాళ్ళు పుడతారండి? బుద్ధి కలిగిన వాళ్ళందరికీ ఇలాంటి వాళ్ళు పుడతారా? వేదవ్యాసులు లాంటి వాళ్ళు. ఆయన పైగా ఒక్క జీవితంలో ఎన్నేళ్ళు బతికాడో లెక్క ఎవరో చెప్పలేరు. ఎక్కువ బతికాడు, 150 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుంటాడు ఆయన. కానీ ఆ జీవితంలో 4 వేదాలు విభాగం చేశాడు, 1,700 శ్లోకాల భారతం రాశాడు, 14,093 శ్లోకాలు భాగవతం రాశాడు, బ్రహ్మసూత్రాలు రచించాడు, 18 పురాణాలు రచించాడు. ఇవన్నీ ఒక్క చేతి మీద ఎవరికైనా అయ్యాయా? ప్రపంచం మొత్తం మీద ఒక్క వేదవ్యాసునికి తప్ప. ఇవన్నీ చేయడం కోసమే ఆయన పెళ్లి మానేశాడు. ఆయనకి తోడు నీడ లేక చివరి వయస్సులో ఓ కొడుకుంటే బాగుండు అన్నప్పుడు కూడా శివుడి గురించి తపస్సు చేసి కొడుకు కావాలి కానీ పెళ్ళం వద్దన్నాడు. ఇది ఎక్కడ లిటిగేషన్ అన్నాడు ఆయన. నాకు సంతానం కావాలి కానీ వివాహం వద్దన్నాడు. వివాహం లేకుండా సంతానం అంటావేంటయ్యా, ఎలా కుదురుతుంది? కానీ భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం. అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి, అనుకున్నది మరో విధంగా చేయడానికి, అనుకున్నది చేయకుండా ఉండడానికి అన్నిటికీ అమ్మవారు సరిపోతుంది. అందుకని శివుడు తథాస్తు అన్నాడు, అంతే. ఆయన కేవలం ఘృతాచి అయిన ఒక అప్సరస కనపడింది. ఆయన మనస్సులో కలగవలసిన భావం ఏదో కలిగింది, అంతే. ఆ రేతస్సు అమృతంగా ప్రవహించింది, అది మహా తేజస్సు అయింది. దాన్ని ఒక చిలుక సేవించింది, సుఖ మహర్షి పుట్టాడు, అంతే. ఆయనకి సంసారం లేదు, వివాహం లేదు, క్యాటరింగ్ లేదు ముఖ్యంగా. మరి ఆ శుకుడు ఎంతటి వాడు? ఆ పరాశరుడు ఎటువంటి వాడు, ఈ వ్యాసుడు ఎటువంటి వాడు, ఈ శుకుడు ఎటువంటి వాడు, వాళ్ళు ఎటువంటి వాడు వాళ్ళు. అంతే. అటువంటి వాళ్ళు కలగాలంటే అంతే సంకల్పం మాత్రంగానే, ఇంకేం ఉండకూడదు అక్కడ. మళ్ళీ సంసారం జయించేయటం ఉంటే కుదరదు ఇక్కడ. అందుకని శివుడు వరం ఇచ్చాడు. పోన్లేవజా, నాకు అర్థమైంది, ఇన్ని చేసావు కదా, వృద్ధాప్యంలో తోడు లేదనుకుంటున్నావు, ఇంతే కదా, నీకు కొడుకు కావాలి, అంతే కదా. కొడుకే పుట్టాడు. పుట్టిన కొడుకు ఏమయ్యాడు? 9 ఏళ్ళకి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.
సన్యాసం పుచ్చుకుని. అప్పుడు శివుణ్ణి మళ్ళీ ప్రత్యక్షం చేసుకుని మరీ అడిగాడు వ్యాసుడు, భాగవతంలో ఉంటుంది. నేను కొడుకునిమ్మంటే ఇంట్లోకి వెళ్ళామంటే కొడుకునిమ్మని అన్నావు కానీ ఇంట్లో ఉండాలని చెప్పలేదుగా అన్నాడు. దేవుణ్ణి మించినటువంటి క్రిమినల్ లాయర్ ఎవరు ప్రపంచంలో ఉండరు. క్రిమినల్ లాయర్ అంటే ఆయన మంచి పాయింట్లు లాగాడు. నువ్వు వరం కోరినప్పుడు కొడుకునిమ్మన్నావు కానీ వాడు ఇంట్లో ఉండాలని చెప్పలేదు అంటే అది కూడా చెప్పాలన్నమాట. వరాలు శాపాలు అలాగే ఉంటాయి. నువ్వు ఏ వాక్యం మాట్లాడావో అదే జరుగుతుంది అంతే. అందుకే అటువంటి అప్పుడప్పుడు మనం భక్తి నిజంగా మనకి భక్తి జ్ఞానం వైరాగ్యం అంటే భగవంతుడు నేను కోరకూడదు. గుళ్ళోకి వెళ్ళి స్వామి నాకు తెలియదు నన్ను కాపాడు, నేను ఎప్పుడైతే 60 ఏళ్ళుగా కోరుతున్నది ఇది, నాకు తెలియదు నన్ను కాపాడు అంతే. కాపాడుతూనే ఉన్నాడు ఆయన. పద్మశ్రీ వరకు కాపాడాడు, ఇంకా కాపాడుతాడు. నేనేదో వాగుతున్నా, నాకు వచ్చింది ఏదో నలుగురు పిలుస్తున్నా, నేను వెళ్ళి చెబుతున్నా. దానివల్ల ప్రమాదం ఉందో ప్రమోదం ఉందో నాకు తెలియదు. హృదయంలో ఉన్నది బయటికి కక్కేయడం నాకు అలవాటు. అందుకే నాకు బీపీ లేదు, షుగర్ లేదు, సుఖంగా ఉన్నాను. లోపల పెట్టుకుని బాధపడడం సమస్య ఉండదు. అక్కడికక్కడ వదిలేయాలంటే చెప్పేయి, లేకపోతే వదిలేయి. అది సామాజికమైన విషయం అయితే చెప్పేయి, సొంతమైతే వదిలేయి. అందుకని ఊరికే మల్లగొల్లాలు పడడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పక్కన భార్యను లేపడం ఇవన్నీ ఉండదు. ఇంకా మళ్ళీ వాళ్ళ కొత్తాను లేపేదంతా. వాళ్ళు సుఖంగా పడుకున్నారు, ఎందుకు వచ్చిన గొడవ ఉండదు అంతే. అటువంటిప్పుడు మనం భగవంతుడిని కోరాల్సింది ఏం లేదండి, నాకు తెలియదమ్మా నన్ను కాపాడు. ఏ గుళ్ళోకంటే నా దండం ఇంతే, నమ శివాయ, నాకు తెలియదు నన్ను కాపాడు, నేను ఏదో చెబుతున్నాను కాపాడు. అంతకుమించి ఏదైనా కోరామంటే దానికి శాస్త్రం ఉంటే పక్కన అది అడిగావు కానీ ఇది అడగలేదు కదా, ఇలాగే ఉంటుందండి. అందుకని అటువంటి వాడు రచించి ఇప్పుడు మనం అసలైన కీలకమైన విషయం సరదా చమత్కారంలో గడదాం. గారెలకి దీనికి సంబంధం ఏమిటయ్యా? భారతం చదివితే నీకు ధర్మం కావలసిన వాడికి ధర్మం దొరుకుతుంది, నీతి కావలసిన వాడికి నీతి దొరుకుతుంది, కవిత్వం కావలసిన వాడికి కవిత్వం దొరుకుతుంది, వేదాంతం కావాలంటే వేదాంతం దొరుకుతుంది, పురాణాలు కావాలంటే దొరుకుతాయి, వ్యాకరణం కావాలంటే దొరుకుతుంది, ఏది కావలసిన వాడికి అది దొరుకుతున్నారు కదా. గారెల్ని మీరు గమనించండి అమ్మా, గారెలకి ఒక రుచి లేదు. ఏ రుచి లేని కమ్మని పిండి వంట ఏదైనా ఉంటే గారెలు ఒకటే. గారెల రుచి ఏమిటో చెప్పండి ఎవరైనా. కమ్మగా ఉంటుంది అనొద్దండి, కమ్మగా ఉండడం ఒక రుచి కాదమ్మా. షడ్రుచులే ఉన్నాయి మనకి, తీపి కారం, చేదు వగరు, ఉప్పు పులుపు. ఈ 6 ఏది గారెలకు ఉండదు. గారి తీయగా ఉండదు, గారి చేదుగా ఉండదు, గారి ఉప్పుగా ఉండదు, గారి పొల్లగా ఉండదు, గారి చేదుగా ఉండదు, గారి వగరగా ఉండదు. షడ్రుచుల్లో లేనిది కమ్మదనం అనేది రుచి కాదమ్మా. ఏమీ లేని రుచిని కమ్మదనం అంటారంతే. అది రుచి కాదు, అది ఏ రుచి లేదు గారి. అందుకే గారెల్లో నంచుకోవడానికి వాడే పదార్థాలు మరి దేంట్లోనూ వాడరు. మీకు కనీసం నాకు తెలిసి 10-12 ఉన్నాయి గారెల్లో నంచుకునేవి. అల్లం పచ్చడి వేసుకుంటాడు, శనగపప్పు పచ్చడి వేసుకుంటాడు, పల్లీల పచ్చడి వేసుకుంటాడు, సాంబార్ వేసుకుంటాడు, చారులో గారి, పులుసులో గారి, పెరుగులో గారి, వీడి తలకాయలో గారి. 100 గారెలు ఉన్నాయి. ఇంకా నాబోటిగాడైతే నాకు శ్రేష్టం. గారెలు వండితే అన్నం పరవాన్నం చేయాలి పక్కనే. మామూలు పాయసం వేరు, పరవాన్నం వేరండి. సేమియాలు పాయసాలు వేరు, అన్నం పరవాన్నం వేరు. అది చాలామందికి రాదు. అరుంధతీదేవి అంశం ఉంటే అన్నం పరవాన్నం వస్తుంది. గారెల్లోకి అన్నం పరవాన్నం అద్భుతంగా ఉంటుంది. అది అక్కడ ఉంటే నేను ఇంకేం నంచుకోను, దాంతో లాగిస్తా. తర్వాత ఆయాసం వస్తే పడుకుంటాం 2 గంటలు. ఏంటంటే ఆయాసం వస్తే అన్నం తినడం మానతావా? రుచి వదిలేసుకుంటామండి, తింటాము, పడుకుంటాం ఇంకో గంట ఎక్కువ. అన్నం పరవాన్నం అది ఒకటి ఉంది. మరి చారులో గారి, పులుసులో గారి అందరికీ తెలుసు. ఆవాళ్ళు ప్రత్యేకం, మరి మజ్జిగలో పెరుగులో గారి. ఇందులోకి బెల్లప్పొడి వేసుకుంటారు కొందరు, పానకం వేసుకుంటారు, చెరుకు పానకం వేసుకుంటారు, తేనె పానకం వేరు, చెరుకు పానకం వేరు, రకరకాలు ఉన్నాయి. 16 రకాల పదార్థాలు నంచుకుంటారు. అంటే ఏది నంచుకున్న వాడికి ఆ రుచితో గారె అందుతుంది. భారతం కూడా ఏది కావలసిన వాడికి ఆ రుచిని అందిస్తుంది. అందువల్ల తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. తెలుగువాడు ఏ సామెత పొరపాటుగా అనడు. దాని వెనకాల 18 పురాణాలు ఉంటాయి ఖచ్చితంగా. ఆ యోచన అటువంటిది, నా బుద్ధి అటువంటిది. అందుకని తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి.